హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా స్టాఫ్స్తో కాసేపు. సో ఇక్కడ ఈజీగా అండ్ హెల్తీగా నా స్టైల్లో నేను శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేస్తానని చూపిస్తున్నానండి. సో ముందుగా చూపించిన వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను 3/4 కప్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ కూడా 4 తీసుకున్నాను అనమాట. సో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో ఏదైతే ఉందో ఆ పొటాటోలో నేను వెజ్జెస్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఎక్స్ట్రా వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యారెట్ అండ్ క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఎక్స్ట్రా స్పైసీనెస్ కోసం చిల్లీస్ కానీ కారం కానీ ఏది యాడ్ చేసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ క్యాప్సికంలో స్పైసీనెస్ ఉంటుందని చెప్పేసి. సో ఇక్కడ కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం ధనియాల పౌడర్ అండ్ కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకొని బ్రెడ్కి మధ్యలో అటు ఇటు కూడా నేను టమాటో కచప్ అప్లై చేసుకుని మధ్యలో స్టఫ్ పెట్టేసుకొని ఇలా పెట్టేసుకున్నాను. ఒక ప్యాన్లో గీ కానీ బటర్ కానీ మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గీ అప్లై చేసేసుకొని ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఇలా వేయించి పెట్టుకున్నాను అనమాట. సో దట్ బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. డోంట్ ఫర్గెట్